ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ అడవుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీగా పట్టుబడ్డ మావోయిస్టు ఆయుధాలు కూడా వెలుగు చూశాయి. మృతుల్లో కేంద్ర కార్యదర్శి దేవ్జీ అలియాజ్ తిప్పిరి తిరుపతి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. 10 రోజుల క్రితమే దేవ్జీని పట్టుకున్నట్లుగా జోరుగా ప్రచారం అయితే జరిగింది. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారంటూ పౌర సంఘాలైతే ఆందోళన చేపట్టాయి. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్కు దేవ్జీ కూతురు లేఖలు కూడా రాసింది. దేవ్జీని ఎన్కౌంటర్ చేయకుండా చూడాలంటూ వేడుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దండకారణ్యంలో భద్రతా బలగాలు కూంబింగ్ అయితే కొనసాగుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో దేవ్జీ మరణించినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనిస్తే కూతురు రాసినటువంటి లేఖ కావచ్చు, లేకపోతే పౌర సంఘాలు చేస్తున్నటువంటి ఆందోళనలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్కి బలం చేకూరుస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఛత్తీస్గఢ్ దండకార్యంలో కాసేపటి క్రితం భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ఎన్కౌంటర్ లో హతమైనట్టుగా కూడా అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని దండకారణ్యంలో భారీ సంఖ్యలో సుమారు 2500 మంది సాయుధ పోలీసులు భారీ కోంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు బీజాపూర్ అడవుల్లో ఉన్నారనేటువంటి సమాచారంతో పోలీస్ బలగాలు ఈ ఆపరేషన్ చేపట్టినట్టుగా పోలీస్ వర్గాల నుండి తెలుస్తుంది. అయితే ఈ ఎన్కౌంటర్ లో నలుగురు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం నలుగురు మావోయిస్టులు చనిపోయారు. అలాగే భారీ సంఖ్యలో వారికి సంబంధించినటువంటి ఆయుధాలు, అత్యంత అధునాతనమైనటువంటి ఆయుధాలు, సుశిక్షితులైనటువంటి విధానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి సమాచారం నేపథ్యంలో ఇక్కడ ఖచ్చితంగా ఎన్కౌంటర్ లో దేవ్జీ చనిపోయాడు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఎస్, దీనికి సంబంధించి ఎలా చూడాలి? తన కూతురు కూడా రాసినటువంటి లేఖలు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది. పౌర సంఘాలు ముందే చెప్పినటువంటి పరిస్థితి ఉంది, ఎన్కౌంటర్ చేస్తారు, అలా చెయ్యొద్దు, దయచేసి దీనికి సంబంధించి వేరే విధంగా చూడండి, అరెస్ట్ చేయండి, కానీ వేరే విధంగా చూడొద్దు అనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిణామాలు? పోలీసుల నుంచి కూడా దీనికి సంబంధించి కేంద్ర బలగాల నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ, రాష్ట్రాల నుంచి కానీ ఎటువంటి స్పందన లేకపోవడం, దీన్ని ఎలా చూడాలంటారు? నిజానికి దేవ్జీ 10 రోజుల క్రితమే ఎప్పుడైతే హిడ్మా ఎన్కౌంటర్ జరిగిందో, హిడ్మా పోలీసులకు పట్టుబడి ఎన్కౌంటర్ చేశారు అనేటువంటి ఒక ఆరోపణలు అయితే అప్పట్లో వ్యక్తమయ్యాయి. అదే సమయంలో హిడ్మాతో పాటుగా దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేటువంటి ఒక ప్రచారం ముందు నుండి కూడా పౌర సంఘాల నుండి వ్యక్తమవుతుంది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎలాంటి ధృవీకరణ అనేటువంటిది అయితే వ్యక్తం కాలేదు. కానీ ఈ నేపథ్యంలోనే దేవ్జీ ఒకవేళ కనుక ప్రాణాలతో పోలీసులు అరెస్ట్ చేసినా, పట్టుబడ్డా కూడా ఆయనను బేషరతుగా విడిచిపెట్టాలి, కోర్టులో సరెండర్ చేయాలి అనేటువంటి డిమాండ్స్ అయితే పౌర సంఘాల నుండి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలోని జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి కోట్ల ప్రాంతానికి చెందినటువంటి తిప్పిరి తిరుపతి కుటుంబం, మరీ ముఖ్యంగా తన తమ్ముని కూతురు సుమ ఏకంగా సోషల్ మీడియా ద్వారా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా ఏపీకి చెందినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరిని కూడా కోట్ చేస్తూ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని వెంటనే పోలీసులు బహిరంగ కోర్టులో ప్రవేశపెట్టాలి, ఆయనను ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉంది, ఆ ఎన్కౌంటర్ ను నిలువరించాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని, ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని దేవ్జీ ఎన్కౌంటర్ కాకుండా కాపాడాలి, దేవ్జీని ప్రాణాలతో బాహ్య ప్రపంచం ముందు నిలబెట్టాలి అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఆమె సోషల్ మీడియాలో చేశారు. ఆమెకు సంఘీభావంగా కూడా చాలా మంది పౌర సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ప్రజాస్వామ్యవాదులు వీళ్ళంతా కూడా ఆమె చేసినటువంటి ట్వీట్ ని రిట్వీట్ చేయడం, వైరల్ చేయడం చేశారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వాల నుండి, ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కార్యాలయం నుంచి కావచ్చు, ఎలాంటి రెస్పాన్స్ వచ్చినట్టు సందర్భం అయితే లేదు. కానీ ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో దేవ్జీ చనిపోయాడన్న వార్తలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఎస్ క్రాంతి, ఎప్పుడు కూడా మావోయిస్టుల విషయంలో ఒక అంశం ఎప్పుడు అనుమానాలకు దారితీస్తూనే ఉంటుంది. పట్టుబడ్డారా, లొంగిపోయారా, లేకపోతే పట్టుబడ్డ తర్వాత వారిని ఎన్కౌంటర్ చేశారా? పౌర సంఘాలు ఎప్పుడూ కూడా పదే పదే చేస్తున్నటువంటి
ప్రధానమైనటువంటి ఆరోపణలు. రీసెంట్గా మనం చూసుకుంటే మావోయిస్టుల విషయంలో కొనసాగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు పర్టికులర్గా లొంగిపోతున్నటువంటి విధానానికి సంబంధించి కావచ్చు, దీనికి బలం చేకూరుస్తున్నాయనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు క్రాంతి? తప్పకుండా మురళి, ఎందుకంటే వాస్తవానికి మావోయిస్టు పార్టీ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పీపుల్స్ ఫర్ నక్సల్బరీ ఉద్యమం ఇది సుదీర్ఘ కాలంగా భారతదేశంలో వస్తూనే ఉంటుంది. ఇక్కడ వర్గ పోరుగా ఒక తాడిత పీడిత ప్రజల పక్షాన ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ప్రస్తుతం ఎలా మారిపోయిందంటే ముఖ్యంగా గత 2 దశాబ్దాలుగా పోలీసులు వర్సెస్ నక్సలన్స్ గా మారిపోయింది. వాస్తవానికి నక్సల్ బరి ఉద్యమం నేపథ్యం కావచ్చు, వారి యొక్క లక్ష్యాలు ఆశయాలు కావచ్చు పూర్తి భిన్నమైనవి. తాడిత పీడిత ప్రజల సమస్యలు కావచ్చు, ముఖ్యంగా గిరిజనుల హక్కులు కావచ్చు, ఇలాంటి వాటి ఉద్దేశంతో పౌర హక్కుల నేపథ్యంలో ఈ ఉద్యమం సాగినప్పటికీ వీటిని అణచివేసే క్రమంలో ప్రభుత్వాలు పోలీసులు వర్సెస్ మావోయిస్టులుగా చిత్రీకరించాయి. వాస్తవానికి కూడా ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం కూడా అలాగే జరుగుతుంది. అయితే మనం గతంలో చూసినటువంటి పరిస్థితిని చూస్తే చాలా సందర్భాల్లో కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరు అరెస్ట్ అయినా పట్టుబడ్డా పోలీసులు ఒక రకమైనటువంటి ప్రతీకారం తీర్చుకుంటారు అనేటువంటి ఆరోపణలు గతంలో వ్యక్తమయ్యాయి, ఇప్పుడు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు 10 రోజుల క్రితం ఏపీలోని విజయవాడలో హిడ్మా పట్టుబడ్డట్టుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ 24 గంటలు తిరగకముందే ఆయన మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో చనిపోయి కనిపించడం కూడా ఇలాంటి ఆరోపణలు అప్పుడు కూడా వ్యక్తమయ్యాయి. చాలా వరకు ప్రజా సంఘాల నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు చూసినట్టయితే ఖచ్చితంగా హిడ్మాను ప్రాణాలతో పట్టుకొని ఆయన్ను చిత్రహింసలు పెట్టడం, ఆయన ద్వారా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని సేకరించడం, ఎట్ ది సేమ్ టైం గతంలో హిడ్మా ఏదైతే ఆపరేషన్ చేపట్టారో ఆ ఆపరేషన్స్ లో చనిపోయినటువంటి పోలీసులు, భద్రతా బలగాలకు సంబంధించినటువంటి వారి చావులకు, వారి ఇబ్బందులకు, వారి కుటుంబాలకు ప్రతీకారంగా ఎన్కౌంటర్ జరుగుతుంటుంది అనేటువంటి ఒక కామెంట్స్ కూడా కొన్ని పోలీస్ వర్గాల్లో నుండి వ్యక్తమైనటువంటి సందర్భాన్ని చూసాం. సో ఓవరాల్ గా ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు తిరుపతి వ్యవహారంలో కూడా మనం దేవ్జీ వ్యవహారంలో కూడా అదే చూసుకోవాలి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీకి ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ పార్టీ మొత్తం కూడా ఆయన చేతుల్లో ఉంటుంది. ఆయనకు సుమారు 4 దశాబ్దాలుగా ఆయన ఉద్యమ జీవితం అనుభవిస్తున్నారు. అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి అంశం ఆయనకు కన్సర్న్లోనే ఉంటుంది. ఇలాంటి తరుణంలో దేవ్జీ గనక అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఆయన ద్వారా మావోయిస్ట్ పార్టీని దేశంలో నామరూపాలు లేకుండా చేసేందుకు అవసరమైనటువంటి సమాచారాన్ని ఆయన నుండి తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కనుక ఆయనే ఇందుకు పోలీసులకు సరైన రీతిలో సహకరించకుండా ఉద్యమానికి సంబంధించినటువంటి విషయాలను బయటకు పెట్టకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనను ఎన్కౌంటర్ చేస్తారు అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే పౌర సంఘాల నుండి ప్రధానంగా వినిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ క్రాంతి. ఇక ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో బీజాపూర్ అడవుల్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అయితే వస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఆయుధాలు భారీగా పట్టుబడ్డాయనేటువంటి సమాచారం కూడా ఉంది. ఇక మృతుల్లో కేంద్ర కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నట్లుగా సమాచారం. 10 రోజుల క్రితమే దేవ్జీని పట్టుకున్నట్లుగా జోరుగా ప్రచారం అయితే జరిగింది. పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు అంటూ కూడా పౌర సంఘాలు ఆ సమయంలో ఆందోళన కూడా చేశాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్కు దేవ్జీ కూతురైతే లేఖలైతే రాశారు. దేవ్జీని ఎన్కౌంటర్ చేయకుండా చూడాలంటూ కూడా వేడుకున్నటువంటి పరిస్థితి ఉంది.